బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ కవిత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో పిటిషన్ను జస్టిస్ బేటా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారించనుంది. సిఆర్పిసి నిబంధనల ప్రకారం విచారణ జరపడం లేదని కవిత ఆరోపించారు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై ఎలాంటి బలవంతపు చర్యలను ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత పిటిషన్లో కోరారు. కాగా ఏడాది కాలంగా కవిత కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండడంతో ఈడీ, సిబిఐ విచారణకు ఎమ్మెల్సీ కవిత గైర్హాజరవుతున్నారు. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థల ముందు కవిత హాజరుపై రేపు సుప్రీంకోర్టులో విచారణతో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.